క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవోక్తి ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మరొకసారి మీ మధ్యకు వాక్యం తీసుకుని వచ్చాను. మరి ఏమిటి నా ధ్యానాంశం ఏంటంటే, ఈనాడు క్రైస్తవులు ఎందుకు హింసించబడుతున్నారు, ఎందుకు ద్వేషించబడుతున్నారు అనేది నా అంశము. కాబట్టి ఈ మాటలు మీరు శ్రద్ధగా ఆలకించి మరి దేవుని వాక్యంలో ఉన్న వివరణ మీరు తెలుసుకుని మరి జాగ్రత్తగా ఉండాలని ప్రభుపేట మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమించిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, స్తోత్రాలు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీ కృప చేత మమ్మల్ని ఈ రీతిగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమించి రక్షించుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ బిడ్డలుగా మమ్మల్ని స్వీకరించినందుకై, కేవలము మీ కుమారుడిని యేసుక్రీస్తు మరణ పునరుద్ధానముల ద్వారా మమ్మల్ని నీ కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించినందుకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ లేఖనాలను మేము చదువుకొని ధ్యానించబోతుంటుండగా మీరే నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయము వినేవారికి చెప్పేవారికి కూడా దయచేయండి. ప్రభువా, ఏ ఒక్కరూ కూడా వినుమాత్రమై ఉండి తమను తాము మోసపరుచుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించి జీవించేవారుగా ఉన్నట్లు ప్రతి ఒక్కరు విశ్వాసంతో మీరు అక్కడను ఎదుర్కొంటూ మీలో ముందుకు కొనసాగడానికి తగిన కృప దయచేయమని, చెప్పబోయే మాటలు మీరు దీవించమని, అందరిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో స్తోత్రములు చెల్లించి ఘనపరిచి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. క్రైస్తవుల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు హింసిస్తున్నారు అనే మాట మనం చూసినట్లయితే, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకము నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును అన్నాడు. యేసు ప్రభువారు ఏమన్నారండి? అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించును అన్నాడు. లోకం ఎందుకు ద్వేషిస్తుందంటండి? క్లియర్గా చెప్పాడు. మీరు లోక సంబంధులు కారు అన్నాడు. యేసు ప్రభువారు అన్నారు, నేను మిమ్మల్ని లోకము నుండి నేను మిమ్మలను ఏర్పరచుకుంటుని అన్నాడు. మిమ్మను లోకము నుండి నేను ఏర్పరచుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ లోకం ఎటువంటి లోకం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఈ లోకం ఎటువంటి లోకము అని మనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, 2వ వచనంలో మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పున మునుపు నడుచుకొంటిరి అన్నాడు. గమనించారు ఇక్కడ ఏమన్నాడు? ప్రేరేపించు శక్తికి అధిపతి అన్నాడు. ప్రేరేపించే శక్తికి అధిపతి ఒకడున్నాడు, వాడే సాతానుడు ప్రియులారా. మనుషులను మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాడి శక్తికి వారు అనుసరించి నడుచుకోవాలని, వాడు ఒక ధర్మము, మరి ఆ ధర్మము ప్రకారముగా నడుచుకోవాలని వాడు ఏం చేస్తున్నాడంటే, వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారికి అన్నాడు. అవిధేయులు వాడు ఏం చేస్తున్నాడంటే, ప్రజలందరినీ దేవునికి విరోధముగా నిలబెడుతూ ఉన్నాడు పిల్లరా. దేవునికి విరోధముగా నిలబెడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకమంతా కూడా దేవునికి విరోధముగా మరి ఉన్నది, దేవునికి సృష్టికర్తకు విరోధముగా ఉన్నది ఈ లోకము. సాతానుడు ఈ లోకాన్ని ఏలుతూ ఉన్నాడు, ఈ ప్రపంచాన్ని ఏలుతూ ఉన్నాడు. అన్యాయము చేత, అక్రమము చేత ప్రియులారా, మరి రకరకాలైన మరి విషయాలు చేత ఈ లోక అధిపతి, వాయుమండల అధిపతి
ఆ సాతాను ఈ లోకాన్ని ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. వాడు చెప్పినట్లుగా ప్రజలు నడుస్తూ ఉన్నారు. చిన్నలు మొదలుకొని పెద్దలు మొదలుకొని పురుషులైన వారేమి మరి స్త్రీలైన వారేమి ప్రపంచ దేశంలో అన్ని భాషల వారిని అందరినీ కూడా వాడు ఏం చేస్తున్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా, నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి విరోధముగా నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మరి విరోధముగా వాడు నడిపిస్తున్నాడు. ఎందుకంటే సాతాను దేవునికి శత్రువు. సాతాను ఏం చేశాడంటే మరి ఈ లోకానంతటిని వాడు కబలించాడు ప్రియులారా, ఈ లోకానంతటిని కబలించాడు. కాబట్టి వాడు ప్రేరేపణ చేత ప్రజలందరూ కూడా నడిపించబడుతున్నారు. తప్పు పని చేయడానికి వాడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. దొంగ పని చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాడు. వ్యభిచారం చేయడానికి, మరి బూతులాడడానికి, త్రాగుడు తాగడానికి ప్రేరేపిస్తున్నాడు. వాడే ప్రేరేపిస్తున్నాడు. దేవునికి మరి విరోధమైనవి అధర్మమైన కార్యాలన్నీ కూడా వాడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా వాడు నడిపిస్తున్నాడు అనేది దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం ప్రియులారా. బూతులాడుతున్నాడంటే ప్రియులారా అది దేవునికి విరోధముగా. చెడ్డ మాటలు పలుకుతున్నాడంటే అది దేవునికి విరోధముగా. ఎవరు మాట్లాడిస్తున్నాడు? వాడు లోపడుండి మాట్లాడిస్తున్నాడు ప్రియులారా. వాడు ఏదో మరి ఎదురుగా వచ్చి ఏదో చేయలేదు ప్రియులారా. మనుషులు ప్రతి ఒక్కరిలో వాడు దూరి ఏం చేస్తున్నాడంటే మరి ప్రేరేపిస్తూ వారిని విరోధులుగా చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి ఈ లోకమంతటిని నడిపించేది ఎవరంటే సాతానుడు ప్రియులారా. దేవుడు ఎటువంటి వాడంటే ఆయన నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు ప్రియులారా. క్రైస్తవులు కూడా మరి యేసుక్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చబడిన వారు కాబట్టి దేవుని పిల్లలు కూడా నీతిని ప్రేమిస్తారు. వారు కూడా దుర్నీతిని ద్వేషిస్తారు, అధర్మాన్ని ద్వేషిస్తారు. మరి దేవుని వాక్యము చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో ఉన్న ఈ చెడుగు వ్యవస్థకు వేరుగా జీవిస్తారు పిల్లారా. దేవుని వాక్యం ఏమేమి సెలవిస్తుందంటే కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 2వ కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు చెప్పినట్లుగా నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రత్యేకంగా ఉంటారు. దేవుని పిల్లలు ఎలా ఉంటారంటే యేసుక్రీస్తును నమ్ముకున్న వారందరూ కూడా మరి దేవుని పిల్లలందరూ కూడా ప్రత్యేకంగా ఉంటారు. అపవిత్రమైనది ఏది కూడా ముట్టుకోరు అని దేవుని లేఖనాలు సెలవిచ్చినట్లుగా వారు మరి అధర్మాన్ని ద్వేషిస్తారు, నీతిని ప్రేమిస్తారు. కాబట్టి ప్రియులారా అందుకనే మరి సాతానుని వెంబడించే లోకమంతా కూడా దేవుని పిల్లలు ఈ లోకాన్ని మరి ప్రేమించరు. కాబట్టి మరి దేవుని పిల్లలు ఈ లోకానికి చెందినవారు కారు. కాబట్టి మరి క్రైస్తవులని ఈనాడు హింసించడం, ద్వేషించడం కారణమైందని దేవుని లేఖనాల్లో మనం గమనిస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే 15వ అధ్యాయము యోహాను సువార్త 18వ వచనంలో కూడా చూసినట్లయితే ప్రభువారు రెండవది లోకము మిమ్మును ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. ముందుగా ఎవరిని ద్వేషించారంటే మా క్రైస్తవుల కంటే ముందుగా యేసు ప్రభువాన్ని ఈ లోకము ద్వేషించింది ప్రియులారా. ఎందుకు ద్వేషించిందంటే ఆయన అన్యాయపు కార్యాలు చేయడానికి ఈ లోకానికి రాలేదు. అన్యాయముగా మరి అక్రమంగా జీవించడానికి ఆయన ఈ లోకానికి రాలేదు. నీతి న్యాయములతో జీవించడానికి వచ్చాడు, అక్రమముగా జీవించడానికి రాలేదు. అందరి పట్ల దయ కలిగి జీవించడానికి వచ్చాడు, కరుణ కలిగి జాలి కలిగి లేని వారిని బలహీనులను అందరి పట్ల ఆయన మేలు చేయడానికి వచ్చాడు, కీడు చేయడానికి ఆయన రాలేదు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువుని ఎందుకు ద్వేషిస్తున్నారు అని అంటే ఆయన మేలు చేయడానికి వచ్చాడని, ఆయన నీతిని అనుసరించి నడుచుకుంటున్నాడని, ఆయన
మరి అక్రమముగా జీవించి ఉంటే, అన్యాయంగా జీవించి ఉంటే ఆయన సాతాను మనిషి అన్నట్లుగా ఆయన ప్రేమిస్తారు, కానీ ఆయన నీతిని ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, ఆయన మంచి కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభువారిని ఈ ప్రపంచము ఆయనను ద్వేషిస్తుంది. అందుకనే యేసు ప్రభువారిని ఈ లోకము ఎరగడం లేదు అనేది మనం గమనించాలి. ప్రియులారా, 21వ వచనంలో కూడా మూడవది మనం 15:21లో ప్రభువారు అంటున్నారు, అయితే వారు నన్ను పంపిన వానిని ఎరుగరు గనుక నా నామము నిమిత్తము వీటినన్నిటినీ మీకు చేయుదును అన్నాడు. యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, ఆ దేవుణ్ణే వీరు ఎరగరు. మూడోది ఏంటంటే, వీరు దేవుణ్ణే ఎరగరు. ప్రియులారా, ఒక రకంగా చెప్పాలంటే మానవుడు ఈ లోకములో దేవుడు శత్రువుగా పుట్టాడు. ప్రియులారా, శత్రువుగా ఉన్నాడు. ఎందుకు శత్రువుగా మారిపోయాడంటే, దేవుడు ఈ మతపరంగా మనం చూసినట్లయితే మరి ఈ లోకములో సృష్టికర్తను మరిచి ఈనాడు మానవుడు సృష్టిని పూజిస్తున్నాడు. ప్రియులారా, దేవుడు ఆయన్ని దేవునిగా ఆయన పూజించడం లేదు. ఎవరిని పూజిస్తున్నారు అని అంటే, సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తున్నారని ప్రభువైన దేవుడు మనకు, యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే, మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యిరి, వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యిరి, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుస్పాద జంతువుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చిరి. ప్రియులారా, దేవుని ఎందుకు ఎరగడం లేదంటే, ప్రియులారా, మతపరంగా ఈ లోకంలో చాలామంది మరి సృష్టికర్తను మరిచి సృష్టాన్ని పూజిస్తున్నారు, మనుషులను దేవుళ్ళుగా చేసుకున్నారు, అలాగే జంతువులను దేవుళ్ళుగా చేసుకున్నారు, ప్రతిరూపాలుగా చేసుకున్నారు, విగ్రహాలుగా మార్చుకున్నారు, మరి ప్రతి స్వరూపమునుగా మార్చారు అని పురుగులను, చతుస్పాద జంతువులను, వీటినన్నిటినీ కూడా మరి వారు ఏం చేశారంటే ప్రతిమా స్వరూపముగా మార్చిరి అనే మాట చూస్తున్నాం. పిల్లరా, వారు దేవుడు అక్షయుడు, ఆయన క్షయము కానివాడు. ప్రియులారా, క్షయమైపోయే మనుషులను, ఈ రోజుండి రేపు పోయే మనుషులను దేవుడిగా పూజిస్తూ ఉన్నారు. ఈ రోజుండి పక్షి, రేపు చచ్చిపోయే పక్షిని, ఈ రోజుండే జంతువు రేపు చచ్చిపోయే జంతువును కదండి, వీళ్ళని వీటిని దేవుడిగా మార్చి వాళ్ళు దేవుణ్ణే ఎరక్కోకుండా ఉన్నారు. అందుకనే యేసు ప్రభు వారు అంటున్నారు, నన్ను పంపిన వానినే వీరు ఎరుగరు అంటున్నాడు. నన్ను పంపిన వారినే వీరు ఎరుగరు. ఒకటి, వీరు మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషిస్తుంది. ఎందుకంటే నేను మంచిగా ఉన్నాను కాబట్టి. అందరిలాగా మరి కీడు చేసేవాడుగా ఉన్నట్లయితే, అందరిలాగా అన్యాయంగా మరి చేసినట్లయితే నన్ను ప్రేమించేవారు. సాతాను చెప్పినట్లుగా మరి సాతానికి నేను విరోధిని కాబట్టి, అధర్మానికి నేను విరోధిని కాబట్టి, నేను ధర్మాన్ని న్యాయాన్ని మరి చూసేవాడిని కాబట్టి అందుకనే నన్ను ద్వేషిస్తారు. అయితే దేవుణ్ణి కూడా వీరు ఎరగరు అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, 4వ సంగతి మనం చూసినట్లయితే 5:22లో అంటూ ఉన్నాడు. 5:22లో మరి యేసుప్రభు వారు ఏమంటున్నారంటే, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును, ఇప్పుడైతే వారు పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. పిల్లరా, నన్ను ద్వేషిస్తున్నాడు, నన్ను పంపిన వానిని ద్వేషిస్తున్నాడు, అలాగే మిమ్మును కూడా ద్వేషించేవాడిగా ఉన్నారు అని దేవుని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. ప్రియులారా, కాబట్టి క్రైస్తవుల్ని నాడు ఎందుకు ద్వేషిస్తున్నారంటే, ప్రియులారా, మరి క్రైస్తవులు
మరి నీతిమంతులుగా తీర్చబడ్డారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డారు, పరిశుద్ధులుగా జీవిస్తున్నారు. అన్యాయం అంటే ఇష్టపడరు, అక్రమం అంటే ఇష్టపడరు, లంచాలు పుచ్చుకుంటాం అంటే ఇష్టపడరు, అధర్మం అంటే ఇష్టపడరు, పాపం చేసి మరి మంచి కార్యాలు చేసి దేవుని దగ్గర మెప్పు పొందేవారు కాదు ప్రియులారా. ఈనాడు మానవుడు ఎలాగున్నాడంటే ప్రియులారా, చెడ్డ కార్యాలు చేసి ఈ లోక సంబంధమైన మరి సాతాను దగ్గర మెప్పు పొందాలని ఈనాడు చాలామంది ఆ విధముగా ఉంటున్నారు పిల్లరా. దేవుడు అనుకుంటున్నారు సాతాను చెప్పి మరి విషయాలన్నీ కూడా నడుచుకుంటున్నారు. సాతాన్ని ఒక దేవతగా ఈ లోకము మరి పూజిస్తుంది పిల్లరా. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, కొరింథీయులకు రాసిన పత్రిక సాతానుని గురించి ఏమంటున్నాడంటే 4వ అధ్యాయము 4వ వచనంలో చదివి వినిపిస్తున్నాను చూడండి. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఏ దేవత అంటండి? ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు అంటే సాతాను అని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం పిల్లరా. ఈ యుగానికి ఈ దేవత, యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడండి? అవిశ్వాసులైన వారి మనోనేత్రమునకు గురుడితనము కలుగు చేయుచున్నాడు. గమనించారా? గురుడితనం కలిగి చేసేవాడు. హృదయాన్ని, మనోనేత్రాలు గురుడితనాన్ని కలిగి చేస్తున్నాడు. అంధకారమైన హృదయాన్ని కలుగు చేస్తున్నాడు పిల్లరా ఈ సాతానుడు అనేవాడు. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 4:17 అంటూ ఉన్నాడు, కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అయితే లోకస్తులు ఎలా ఉన్నారు? వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకునుచున్నారు. కాబట్టి వీడు నడిపిస్తూ ఉన్నాడు. మనుషుల యొక్క హృదయాలను ఏం చేస్తున్నాడండి? ఒకటి అంధకారం చేస్తూ ఉన్నాడు, రెండవది మనుషుల యొక్క హృదయాలను కాఠిన్యం చేస్తున్నాడు పిల్లారా. అంత మాత్రమే కాదు, మనుషుల యొక్క హృదయాలలో మరి దేవునికి మరి చోటు లేకుండా చేస్తున్నాడు పిల్లారా, చోటు లేకుండా చేస్తున్నాడు. రోమాపత్రిక 1వ అధ్యాయంలో ప్రభు ఇక్కడ అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు పిల్లారా. ఏమనంటున్నాడంటే 28వ మాట చూద్దాం చూడండి. వారు తమ మనసులో దేవునికి చోటీయ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు అనే మాట మనం చూస్తున్నాం. వారు ఏం చేస్తున్నారంటే దేవునికే చోటు ఉండలేదు పిల్లరా. ఎవరికి చోటిస్తున్నారంటే అపవాదికి చోటిస్తున్నారు, సాతానికి చోటిస్తున్నారు, చేయరాని కార్యాలకు చోటిస్తున్నారు పిల్లరా. చేయరాని కార్యాలకు మరి వారు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం పిల్లరా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యమునకు చోటు లేదు అన్నాడు. సాతానుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, మానవుల యొక్క హృదయాలను కాఠిన్యం చేస్తున్నాడు, మనసులను చెరుపుతూ ఉన్నాడు, హృదయాలను ప్రేరేపిస్తూ ఉన్నాడు, దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నాడు, దేవునికి విరోధమైన కార్యాలు జరిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి చేతిలో ఉన్నారంటే సాతాను చేతిలో ఉన్నారు ప్రియులారా. యేసు ప్రభువు నమ్మని వారందరూ కూడా సాతాను చేతిలో ఉండి వాడు ప్రేరేపిస్తూ ఉంటే, వాడు నడిపిస్తూ ఉంటే, వారి యొక్క మనసులను అంధకారం చేస్తూ ఉంటే, వారి మనసులను కాఠినం చేస్తూ ఉంటే ప్రియులారా, మరి ఈనాడు దేవుణ్ణి ద్వేషించేటట్లుగా చేస్తున్నాడు, దేవుని ప్రజలను ద్వేషించేటట్లుగా చేస్తున్నాడు, దేవుని కొరకు జీవించే వారిని ద్వేషించేటట్లుగా చేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులు హింసించబడ్డానికి కారణం మనుషులు కాదు ప్రియులారా, లోపల ఒకడు ఉన్నాడు, వాడు ద్వేషించే స్వభావం పెడుతున్నాడు. మనుషులలో మరి ఎదుటి వ్యక్తిని, సాటి మనిషిని ద్వేషించే స్వభావం వాడు కల్పిస్తున్నాడు, ప్రేరేపిస్తున్నాడు కాబట్టి, కల్పిస్తున్నాడు కాబట్టి
మరి మనుషులు చెడ్డవారిగా మారిపోతున్నారు పిల్లలు. సాటి మనిషిని ద్వేషించడం అంటే అది ఎంత పాపం అండి. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వరూపం. ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క స్వరూపం. ఒక తండ్రికి పుట్టిన బిడ్డలు తండ్రి పోలిని ఉంటారు, తండ్రి యొక్క స్వరూపం కలిగి ఉంటారు. ఒకే అన్నదమ్ముల ఇంటిలో కదండి, ఒకే ఫ్యామిలీలో వ్యతిరేకత, కక్షలు, ద్వేషాలు. వాడు ఏం చేస్తున్నాడండి? ఆ స్వారూప్యాన్ని మార్చివేస్తున్నాడు పిల్లలు. ఆ ద్వేషాన్ని కలిగిస్తున్నాడు. ఒకే రక్తం, అందరిది ఒకే రక్తం, ఒకే భోజనం. కానీ మానవుడు, సాతానుడు ఏం చేశాడండి? కులాలు ఏర్పాటు చేశాడు, మతాలు ఏర్పాటు చేశాడు, మత కల్లోలాలు, కుల వ్యవస్థను రెచ్చగొడుతూ ఉన్నాడు. కుల వ్యవస్థను రెచ్చగొడుతున్నాడు. ఈ కులం మతం మీద ద్వేషం పెరిగిపోతుంది పిల్లారా. మనకు మతం కూడెట్టదండి, కులం మనకు కూడెట్టదు పిల్లారా. నువ్వు కష్టపడి సంపాదించుకుని తినడమే అది నీకు అది మేలు కలిగించేది. కానీ పిల్లారా, కులము కానీ ఏది కానీ మనకి భోజనం పెట్టదు పిల్లారా. ప్రతి వారు కూడా మరి జానడు పొట్ట కోసమే బ్రతుకుతున్నాడు. ఆ జానడు పొట్ట కోసం బ్రతికేవాడిని ఎంత ఉన్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, సాటి మనిషిని ద్వేషించడం అంటే ఎంత మరి భయంకరమైన పాపం. సాటి వ్యక్తిని సహించలేకపోతున్నామంటే ఆ సహించలేనివి సాతానుడు నీలో కల్పిస్తూ ఉన్నాడు. ఆ సహించలేనివన్నీ కూడా నీలో కల్పిస్తున్నాడు. యాకోబు పత్రికలో సహింపనలనివి అన్నాడు. ఆ మాట మనం ఎక్కడ చూస్తామంటే 3:14 మనం చూసినట్లయితే, అయితే మీ హృదయములలో సహింపనలనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకొని వారైతే అన్నాడు. గమనించారా? అతిశయపడవద్దు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దెయ్యముల జ్ఞానము వంటిదై ఉన్నది అన్నాడు. కాబట్టి ప్రియులారా, దెయ్యముల వంటి జ్ఞానం అంటూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయములలో సహింపనలనవి కానీ మత్సరము, వివాదాలు ఇవన్నీ కూడా సాతానుడు కల్పిస్తూ ఉన్నాడు, సాతానుడు ప్రేరేపిస్తున్నాడు పిల్లరా. ద్వేషించే మనసు, కలహాలు కలిగిస్తూ ఉన్నాడు, మరి మత్సరాలు పుట్టిస్తూ ఉన్నాడు పిల్లరా. అసూయలు కల్పిస్తూ ఉన్నాడు, ద్వేషాలు కల్పిస్తూ ఉన్నాడు. వీటినన్నిటి వలన నరహత్య కదండి. వీటినన్నిటి వలన మనుషుడు పిల్లరా తోటి మనిషిని ప్రేమించలేని వాడిగా ఉంటున్నాడు. కాబట్టి మరి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే ప్రియులారా, యేసు ప్రభు వారు ఎవరిని ద్వేషించలేదు ప్రియులారా, ఎవరిని దూషించలేదు. తండ్రి వీరేమి చేస్తున్నారు వీరెరుగను కనుక వీరిని క్షమించమన్నాడు. ఆయన ప్రేమను ఎప్పుడైనా అర్థం చేసుకున్నారా? ఆయన ఎవరిని ద్వేషించలేదండి. కొట్టేవారిని, దూషించేవారిని, హేళన చేసేవారిని, ఆయన మీద ఊసేవారిని ఆయన ఎప్పుడు కూడా కొట్టలేదు, తిట్టలేదు, ద్వేషించలేదు ప్రియులారా. ఆయన ప్రేమించాడు. కానీ ఆయన దేవుడు ప్రియులారా. కానీ నీవు మాత్రమే నీకు ప్రతిరూపముగా ఉన్న మనుషుణ్ణి నువ్వు ద్వేషిస్తున్నావు. నీలో ఉన్నది నిజంగా మరి రక్తమైతే, మరి నీలో ఉన్నది రక్తమైతే ఆ సాటి వ్యక్తిలో ఉన్న రక్తాన్ని నువ్వు చిందించవు. నీ చేతికి ఎంత మరి గాయమవుతుందో ఇతడి చేతికి ఉన్న గాయాన్ని, ఆ రక్తాన్ని చూసి నీవు బాధపడతావు. యేసుప్రభు వారిని మరి గాయపరుస్తూ ఉంటే, యేసుప్రభు వారు రక్తం చిందిస్తూ ఉంటే వాళ్ళ మనస్సులు సాతానుడు ఏం చేశాడంటే కఠినపరిచాడు. వారి మనస్సులు కఠినపరిచాడండి. ఇది సాతానుడు చేసే పని. ఆయన సిలువకు మరి ఎంత భయంకరమైన మరి ఆ సిలువకు శాపగ్రస్తమైన ఆ సిలువకు ఆయన్ను మేకులతో కొట్టారు, ఆయనను కొరడాలతో కొట్టారు, ఖండఖండలుగా చీల్చారు. ఆయన పాదములో చీలలు కొట్టారు, ఆయన సరసపై మొండ్ల కిరీటం పెట్టారు. అయినప్పటికీ సిలువలో నుండి
తండ్రి వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించమన్నాడు. ఆయన ఎవరిని ద్వేషించలేదు ఇలా. కాబట్టి మనం ద్వేషిస్తూ ఉన్నాం, దూషిస్తూ ఉన్నాం, సాతాను నడిపించినట్లుగా నడిపించబడుతున్నాం, సాతాను చెప్పినట్లుగా నడిపించబడుతున్నాం, తోటి సహోదరుని ప్రేమించలేకపోతున్నాం. ఏంటిని మరి ఆ ద్వేషం, ఆ అసూయ, ఆ కక్ష ఎందుకు? దేవుని స్వరూప్యంలో ఉన్న వ్యక్తిని నువ్వు ద్వేషించి మరి దేవుని ఉగ్రతకు పాలు కాకొద్దు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా ప్రేమిస్తున్నాడు. వారు నన్ను ప్రేమించలేదు అని చెప్తున్నాడు, అయినప్పటికీ ఆయన ప్రేమించాడు. మనము శత్రువులమైనగా ఆయన ప్రేమించాడు, మనం భక్తిహీనులమైనట్టుగా ప్రేమించాడు. ఆయన మనం దుర్మార్గులమైనగా ప్రేమించాడు. ప్రేమించి ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాజేవుడు తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. తిరిగి రావద్దు. ఎప్పుడైనా మారు మనసు పొందు. ద్వేషించడం మానే, దూషించడం మానే. మతం కూడిపెట్టదు మనకి. మతం కాదు, కులం కాదు. ప్రభు నమ్ముకో. అందరూ ఒకటే జాతి, అందరూ ఒకటే. కాబట్టి యేసు ప్రభువా, నేను ఇంతవరకు నీకు విరోధముగా జీవించాను, నీ ప్రజలకు విరోధంగా జీవించాను, సాతాను చెప్పినట్లుగా నేను నడుచుకున్నాను, సాతాను ప్రేరేపించిన రీతిగా నేను నడుచుకున్నాను. దయతో నన్ను క్షమించు. ఇక నుండి నేను నీ కొరకు జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాను. ఇకెవరిని కూడా నేను ద్వేషించను, నీలాగా నేను ప్రేమిస్తాను అని చెప్పి ప్రభు దగ్గర క్షమాపణ కోరి అలాగూ జీవించాలని మనం చేస్తూ ముగిస్తున్నాను. దేవుడి కొద్ది వాక్యాన్ని మనకు దీవించునుగాక. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, దయగల మా ప్రభువా, చెప్పబడిన మాటలు మీరు దీవించమని, అందరి హృదయాల్లో ఫలించినట్లుగా సహాయం చేయమని యేసు ప్రభు వారికి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తూ స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.